వైసీపీ మరొకసారి శాసన మండలిలో వాలంటరీ నినాదం తీసుకున్నారు. సరే, ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో తల్లికి వందనం ఎక్కడన్నారు, రైతుకు భరోసా ఎక్కడన్నారు, సంథింగ్ అంశాలన్నీ మాట్లాడారు. సూపర్ 6 గురించి మాట్లాడారు. తర్వాత విద్య తర్వాత ఈ మధ్యకాలంలో దీనికి భరోసా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఫీజు రియంబర్మెంట్స్ ఉందో ఫీజు రియంబర్మెంట్ గురించి అన్నారు. ఫీజు రియంబర్మెంట్ గురించి మాట్లాడుతుంటేనేమో శాసన మండలిలో నుంచి వెళ్ళిపోయారు. శాసనసభకు అయితే వచ్చి అడిగేవాడే లేడు. శాసన మండలిలో ఉన్న కొద్దిమంది కూడా ఏదో టాపిక్ లేపుతారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలోపు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోతారు. వాకౌట్ చేసేస్తారు, సభను వాకౌట్ చేస్తారు. అవసరమైతే వాళ్ళే వెళ్ళి మళ్ళా వాళ్ళ పార్టీ నుంచే ఎన్నికైనటువంటి చైర్మన్ పోడియం చుట్టూ తిరిగి ఫ్లంకార్డ్స్ చూపించి నిరసన చేస్తారు. సో రీసెంట్గా మరొకసారి వాలంటీర్ల అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. 2,60,000 మంది వాలంటీర్లు మీకోసం ఎదురు చూస్తున్నారు, పూతరేకులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు, తర్వాత స్పీడ్ బాక్స్ ఎదురు చూస్తున్నారు, జున్ను పట్టుకుని ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నారు. సరే, ఆంధ్రప్రదేశ్లో 2,60,000 మంది వాలంటీర్లు ఎక్కడున్నారు? 2,00,000 వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు రికార్డెడ్గా ఇప్పటికీ విధుల్లో ఉన్నారా? లేదు, వీళ్ళు చెప్తున్నట్టు మొన్న వరదలు వచ్చిన టైంలో జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఆఫీసర్సు, స్పెషల్ ఆఫీసర్సు, సచివాలయం స్టాఫు, వాలంటీర్సు వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఫ్లడ్ ఉన్న ప్రాంతాల్లో పనిచేయండి అన్నప్పుడు కేవలం అప్పుడు వరకు కూడా రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు మాత్రమే సహాయంగా తీసుకున్నారు అక్కడ. లేదు అంటే కనుక 2,60,000 మందిని సహాయంగా తీసుకున్నారా? వాలంటీర్లు 2,09,000 మంది పైనే వైసీపీ ఆడిన గేమ్లో, లేదంటే వైసీపీ ఎమ్మెల్యేలు, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన గేమ్లో 1,09,000 మంది అప్పుడే రాజీనామా చేసిపోయారు. రాజీనామా చేసిపోయిన వాళ్ళు వాళ్ళకి ఆ ఉద్యోగం వద్దని వదిలేసి వెళ్ళిపోయారు. మరలా ప్రభుత్వం వైసీపీ వచ్చినా సరే వాళ్ళని తిరిగి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించారు. ఎలా వ్యవహరించారంటే, ఈ ఉద్యోగాలు మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి కోసం మరలా మేము ఈ ఉద్యోగాలను వదిలేసి వెళ్ళి మేము వాలంటీర్లు కాబట్టి మాదేం ఉద్యోగం కాదు కాబట్టి మేము రిజైన్ చేస్తూ ఉన్నాం, మాకు ఈ ఉద్యోగాలు వద్దు, మేము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాము, రాజకీయాల్లోకి పోతున్నాము, రాజకీయ కార్యకర్తలుగా మేము ఉంటాం, పార్టీ కార్యకర్తలుగా మేము ఉంటాము, మేము పనిచేయమని చెప్పని విధుల నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. కోసం పనిచేసినటువంటి, అంటే మీ పార్టీ కోసం మీకోసం పనిచేసినటువంటి 1,09,000 మందిని తిరిగి అసలు విధుల్లోకి ఎలా తీసుకోమని అడుగుతారు? మీ రాజీనామాలు చేయించిన మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. చాలా చోట్ల ఇదే ఎమ్మెల్యేల మీద చాలామంది వాలంటీర్లు ఆ రోజు మాకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి, మళ్ళీ మన అధికారంలోకి వస్తాం, మీ ఉద్యోగాలు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తామని చెప్పిన ఆశ చూపించి మాతో రాజీనామా చేయించి ప్రతి ఇంటికి పంపించి మా ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. ఎందుకంటే మేమే అప్పటిదాకా పెన్షన్లు ఇచ్చేవాళ్ళమే, మేమే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మేమే ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళం కాబట్టి మా ద్వారా ప్రతి ఇంటికి సమాచారం పంపించేవాళ్ళు, ఓట్లు వేయకపోతే బాగాదని చెప్పని వార్నింగ్లు ఇప్పించేవాళ్ళని వాళ్ళే చెప్పారు. రిజైన్ చేసిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత, కొంతమంది ఉద్యోగాలు పోయిన తర్వాత పోలీస్ స్టేషన్లు పోయి కొంతమంది ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు. మమ్మల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పటికీ మీరు వాలంటీర్ని మోసం చేశారు. ఎలా మోసం చేశారంటే, రెవెన్యూలు చేయకుండా వెళ్ళిపోవడం ద్వారా తిరిగి వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళని విధుల్లోకి తీసుకుందాం, మిగిలిన వాళ్ళనైనా విధుల్లో కంటిన్యూ చేద్దాం అంటే రెవెన్యూలు చేయకపోయే అసలు పుట్టన బిడ్డకి మీరు పేరే పెట్టమని అడుగుతూ ఉన్నారు. అది ఎలా సాధ్యం? కొంతమందినేమో మీ స్వార్థం కోసం రాజీనామా చేయించారు, వాళ్ళ జీవితాలను రోడ్డును దొబ్బారు. ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని విధుల్లోకి మీరు ఎందుకు తీసుకోరని అడుగుతూ ఉన్నారు. సరే, ఉన్న వాళ్ళనైనా కంటిన్యూ చేద్దామంటే రెవెన్యూలు చేయకుండా పోయారు. ఈ 2 పొరపాట్లు పదే చేస్తూ ఉండి మరలా వాలంటీర్ని మీరు 2,60,000 మంది వాలంటీర్లు మీకోసం పూతరేకులు పట్టు కూర్చున్నారు, జున్నట్టు కూర్చున్నారు, స్వీట్స్ అట్టు కూర్చున్నారు అంటే ఎవరిని ఎదవని చేద్దామని ఆంధ్రప్రదేశ్లో అప్పుడు దాకా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుని మీ పార్టీ ఆ కార్యక్రమాలకు వాడుకుని, ఎలక్షన్లప్పుడు కూడా మీ పార్టీ కార్యకర్తలుగా వాడుకుని, ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి జీతాలు వేసి, ఇది ప్రజాధనంతోనే మీ పార్టీలో తిప్పుకుంటానే అప్పుడు వరకు, అంటే మీ రాజీనామా చేసే టయానికి కూడా వాళ్ళని
మళ్ళీ రెవెన్యూవల్ చేయకుండా మీరు వెళ్ళిపోయి అంటే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే రెవెన్యూవల్ చేద్దాము, లేదంటే అయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే లేదు. ఒకవేళ అధికారం కోల్పోతే కనుక వాలంటీర్లు పోతారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఆ పార్టీకి ఎందుకు ఉపయోగపడాలి, ప్రజలకు ఎందుకు ఉపయోగపడాలి అనుకుని చేయకుండా పోయి ఉండొచ్చు కదా. సో మీకు వాలంటీర్ల మీద అడిగే హక్కు వైసీపీకి లేదు. వాలంటీర్ని ఈ ప్రభుత్వం తీసుకునే అవసరమూ లేదు. ఎందుకు తీసుకోవాలి వాలంటీర్ని? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు తీసుకొస్తే వీళ్ళ ద్వారా జరిగిన నష్టాల కన్నా లాభాల కన్నా నష్టాలు కూడా ఎక్కువే. ఇళ్ళకి వెళ్ళడం తలుపు ఎన్ని సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ జనసేన చెప్పరా, ఇదే వాలంటీర్ వ్యవస్థ వల్ల సమాచారం మిస్యూజ్ అవుతుందని చెప్పారు కదా. ఎందుకు ఈ వాలంటీర్ని కంటిన్యూ చేయాలి? ఈ వాలంటీర్ల వల్ల సమాచారం మిస్యూజ్ అవుతుంది. ఒకవేళ వస్తే కంటిన్యూ చేస్తామన్నారు. కంటిన్యూ చేయడం అంటే ఏంటి? కొంతమంది క్వాలిఫికేషన్ పరంగా కొంతమందికి క్లాసులు నిర్వహించి స్కిల్ డెవలప్మెంట్కి కార్పొరేషన్కి అనుసంధానం చేసి వాళ్ళకి స్కిల్స్ నేర్పి ఏదో ఒక శాఖ నుంచి వాళ్ళని అనుసంధానం చేసి వాడుకునే ఉద్దేశం అప్పట్లో ఉండుండొచ్చు. వస్తే ఇలాంటి కొన్ని విధానాలు మార్చి వాడుదాం అనుకుని ఉండొచ్చు. సో ఈలోపు వాళ్ళు హామీలు ఇస్తున్నప్పుడే మీరు రాజీనామా చేసిపోయారు. మేము అధికారంలోకి వస్తే మీకు 10,000 ఇస్తామని చెప్పిన అనౌన్స్ చేసినప్పుడే మేనిఫెస్టో పెట్టినప్పుడే రాజీనామా చేసిపోయారు. మేనిఫెస్టోని గౌరవించి ఉండొచ్చు కదా. అప్పుడు మీరు ఎలక్షన్లకి తిరగడానికి రాజీనామా చేసిపోయిన వాలంటీర్లు ఈరోజు అడగడానికి అనర్హులు, రోడ్లెక్కి నిరసన తెలియడానికి అనర్హులు. అయినా ప్రజాధనాన్ని వీళ్ళని పెంచి పోషించడానికి అవసరం లేదు. చాలామంది నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు వాళ్ళకి కల్పించండి తప్ప ఇలా ఒక పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తల్ని వాలంటీర్ ముసుగులో మాత్రం ప్రజల ఇళ్ళకి మాత్రం పంపించొద్దు. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఎలాంటి సమాచారం మిస్యూజ్ అయిందో చూశారు. గత ప్రభుత్వంలో వీళ్ళు సమాచారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ సమాచారాన్ని ఎక్కడికి ఇచ్చారు, ఏం జరిగిందో ఏంటో, ఎంతమందికి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారనేది గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా చూశారు. కాబట్టి మరలా వాలంటీరు ఇంటికి వస్తే ప్రజలు భయపడతారు. సో వీళ్ళు ప్రతిపక్షం అంటే ఇప్పుడు ప్రతిపక్షం లేనటువంటి పక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగుతుందంటే వాలంటీర్లు అనేది వాళ్ళకి అవసరం. కాబట్టి మళ్ళా వాలంటీర్లు తీసుకుంటే మళ్ళా వాళ్ళ ద్వారా మళ్ళా వీళ్ళు యాక్టివ్ స్లీపర్ సెల్స్ లాగా యాక్టివ్ అయ్యి మరలా ఇంటింటి తిరిగి వైసీపీ వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తారు. దయచేసి వాలంటీర్లు మాత్రం తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు.